హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ రిహాన్ 2023. సో ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు కదా. అవునండి, మేమైతే కూర ఆడకుండా పెట్టుకుంటాం. సో ఈరోజు స్పెషల్స్ ఏమేం చేసాం, ఎలా ప్రాసెస్ ఉండింది మన వ్లాగ్లో అయితే తప్పకుండా చూసేయండి. స్కిప్ చేయకుండా చూడండి, అలాగైతేనే మీకు అర్థమవుతుంది. సో అలాగే మన వీడియోని కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టి కొట్టండి. ఓకే, మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో పొద్దునే వెదర్ అయితే ఎంత బాగుంది చూడండి. కూల్గా అయితే ఉంది. చలికాలం కూల్గా ఉండకపోతే హాట్గా ఉంటుందా అంటారేమో, హాట్గా కూడా ఉంటుందిలేండి అప్పుడప్పుడు. సో నెక్స్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో పొద్దున్నే లేచాక వెదర్ చూసేసాం కదా, తర్వాత నేనైతే ఇల్లంతా క్లీన్ చేశాను అనమాట. ఫస్ట్ ఊడ్చేసాను. సో ముందైతే బెడ్రూమ్స్ అలాగే హాల్ మొత్తం ఊడ్చేసాను. తర్వాత మోపు కూడా పెట్టేశాను అనమాట. చూడండి ఎలా మోపు పెడుతున్నానో. ఇదైతే రీసెంట్గా తీసుకున్నా, మీకు తెలుసు కదా, మన ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. సో అదనమాట. తర్వాత ఆ మోపు పెట్టడం అయిపోయిన తర్వాత ఇక్కడైతే కడప కడిగేసి పసుపు అది పెట్టేసి నేనైతే ముగ్గు వేసేస్తున్నాను అనమాట. సో ఇలా దేవుడి రూమ్ దగ్గర అలాగే మెయిన్ డోర్ దగ్గర బయట కూడా ముగ్గులు అయితే వేస్తాను, మీరే చూసేయండి. సో ఇలా చాక్పీస్తో వేస్తేనే దానిపైన అయితే కనిపిస్తుంది, పోకుండా ఉంటుంది అనమాట. అందుకని నేను చాక్పీస్ అయితే వేస్తాను. ఇక టైల్స్ మీద ముగ్గు కూడా అస్సలు ఆగదు గాలికి, అందుకని చెప్పేసి ముగ్గుతో కాకుండా నేనైతే చాక్పీస్తో వేస్తాను అనమాట. సో అలా ముగ్గు అయితే వేస్తున్నాను, చూసేయండి. సో తర్వాత బాసాలు కూడా అయితే నేను క్లీన్ చేసేసాను. ఇవే అవన్నమాట. నెక్స్ట్ టిఫిన్కి వచ్చేసి ఉప్మా ప్రిపేర్ చేశాను, పెసరపప్పు ఉప్మా. ఇదైతే మన షార్ట్ వీడియోలో ఉంది, కావాలంటే ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. సో అలా ఉప్మా కూడా నేనైతే ప్రిపేర్ చేసేసాను టిఫిన్ కోసం అని చెప్పి, బికాస్ కూర ఆడబెట్టి అదంతా చేసేసరికి అయితే టైం పడుతుంది కదా. సో అందుకని చెప్పేసి ఉప్మా కూడా నేనైతే ప్రిపేర్ చేశాను అనమాట. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. ఒకవైపు ఇంకోవైపు ఛాయ్ కూడా అవుతుంది అనమాట. సో ఛాయ్ చూడండి ఎలా వంగుకు వస్తుందో. దాన్ని చాలా కంట్రోల్ చేశానులేండి, ఎందుకంటే ఇంకోవైపు ఉప్మా ఉంది కదా, అదనమాట సంగతి. సో ఛాయ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మేమైతే టిఫిన్ చేసేసాము. తర్వాత లంచ్కి వచ్చేసి రైస్ పెట్టేశాను, ఆల్రెడీ పిల్లలకైతే పెట్టామన్నమాట. నెక్స్ట్ ఇదైతే కట్చారండి. మనం ఉగాది రోజు చేసుకుంటాం కదా, పోలీలు చేసుకున్నప్పుడు వచ్చే పప్పుది వాటర్ అనమాట. దాంతో కట్చారు అయితే చేసేసాము. అలాగే ఇక్కడ చిక్కుడుకాయ టమాటా అనమాట. చిక్కుడుకాయ టమాటా మా మామయ్య కోసం అని చేసామన్నమాట. సో నెక్స్ట్ మా కోసం వచ్చేసి ఒక కర్రీ వండుదామని స్టార్ట్ చేసా, బట్ టైంకి మధ్యలో గ్యాస్ అయితే అయిపోయింది. సో అది ఎప్పుడు వండాలనేది మీరే చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో స్టవ్ పెట్టుకొని మా అత్తమ్మ నేనైతే పోలేలు చేస్తున్నాము. ఎందుకంటే కూరాడకుండా పెట్టిన తర్వాత నైవేద్యం పెట్టాలి కదా. సో ఏదో ఒక స్వీట్ చేయాలి కాబట్టి మేమైతే పోలేలు చేస్తున్నాం అనమాట. పోలేలు అంటే మా ఇంట్లో చాలా వరకు ఇష్టం, మా వారైతే చాలా ఇష్టంగా తింటారు. సో అలాగే కూరాడకుండా దగ్గర కూడా ఎక్కువగా పోలేలు చేసి పెడతారు చాలామంది. ఎప్పుడైనా వీలు కాకపోతేనే బెల్లన్నం కానీ రవ్వ కేసరి కానీ అవైతే చేసి పెడతారనమాట. సో మా అత్తమ్మ నేనైతే పోలేలు అయితే చేస్తున్నాం అనమాట. నేను లడ్డు ప్రిపేర్ చేసి అందులో పూర్ణం పెట్టేసి ఇస్తున్నాను. సో దాంతో మా అత్తమ్మ అయితే పోలేలు చేస్తుంది అనమాట. అలా పోలేలు అయితే అవుతున్నాయి. బట్ ఎప్పుడైనా మా అత్తమ్మ ఇంకా పెద్దగా ఒక చపాతీ టైప్ పెద్దగా చేస్తుంది అనమాట, రోటీలాగా. బట్ ఈసారి కొంచెం పప్పు మెత్తగా అవడం వల్ల అవైతే కొంచెం చిన్నగా వచ్చాయి అంతే. బట్
టేస్ట్ మాత్రం అద్దిరిపోతాయి. ప్రాసెస్ చూపిద్దాం అనుకున్నా, బట్ సగం వర్క్ మా ఇంట్లో అయింది, సగం వర్క్ అత్తమ్మ చేసుకొచ్చింది. అంటే పప్పు అది ఉడకబెట్టుకొచ్చింది అనమాట. అందుకే ప్రాసెస్ అయితే చూపించలేదు. నెక్స్ట్ ఆల్రెడీ గ్యాస్ అయిపోయింది అనగా అదేనండి ఈ కూర. అదేం కూర అంటే వంకాయ, ఆలు, టమాటో అనమాట. చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఏంటంటే మా మామయ్య ఎక్కువ పడదని చెప్పేసి తన కోసం అయితే చిక్కుడుకాయ టమాటో వండినాము. ఇదైతే అందరికి అవుతుందని చెప్పేసి ఇది వండాను అనమాట. సో అలా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కూర ఆడకుండా డెకరేషన్ కాడికి అయితే వెళ్ళిపోదాం. సో తినొచ్చేసి మా ఆడపడుచు అనమాట. తనకి వీడియోలో కనిపించడం ఇష్టం లేదు, అలా అని చెప్పేసి నేనైతే ఓన్లీ కూర ఆడకుండా వరకే నేను వీడియో తీసాను అనమాట. సో తనైతే కరీంనగర్ నుంచి వచ్చింది. మేము ముంబైలో ఉంటాం కదా, మా ఆడపడుచు వాళ్ళైతే కరీంనగర్లోనే ఉంటారు. మా పెద్ద ఆడపడుచు వాళ్ళు అయితే రాలేదు, ఎందుకంటే వాళ్ళకి సృష్టి ఉందన్నమాట, అంటే ముట్టుడు అనమాట. వాళ్ళ మరిది గారు చనిపోయారు. సో అలా తనైతే రాలేదు. మా చిన్న ఆడపడుచు అయితే వచ్చిందనమాట. మేమైతే కూరాడిని ఇలా పూజిస్తాము, మీరే చూసేయండి ఎలా చేస్తున్నామో. సో ఫస్ట్ పైన కార్నర్కి అయితే అంచులకు ఫస్ట్ సున్నం అయితే అప్లై చేస్తారు. ఇలా చూడండి, ఇలా అప్లై చేస్తుంది కదా, అలా సున్నం అయితే అప్లై చేస్తాం. తర్వాత జాజు, తర్వాత మళ్ళీ సున్నం అయితే అప్లై చేస్తాం. ఎలా అనేది మీరే చూసేయండి. తర్వాత ఇప్పుడు చుట్టూరా ఆల్రెడీ మనం సున్నం ఇంకా జాజు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా, చూసే ఉంటారు. సో ఇప్పుడైతే చుట్టూరా పసుపు, కుంకుమ, బొట్లను అయితే పెట్టాలన్నమాట. ఇలాగా చూడండి మా ఆడపడుచు ఎలా పెడుతుందో అలా. బట్ అది కొంచెం తడిగా లేకపోవడం వల్ల పసుపు అనేది రాలిపోయింది అనమాట. మళ్ళీ కొత్త కుండ కదా అండి, ఎంత తడి పెట్టినా తొందరగా అది డ్రై అయిపోతుంది అనమాట. సో ఏంటి అంత చిన్నగా ఉందని మీరు కూడా అనుకోవచ్చు కుండ. ఎందుకంటే ఇక్కడ పెద్ద కుండలు అయితే అంత ఈజీగా దొరకవండి. సో ఇక్కడ ఎవరు పెట్టుకున్నా ఇంకా చిన్న కూరాడు కుండ అయితే పెట్టుకుంటారు. కానీ మేమైతే మీడియం అయితే తీసుకొచ్చుకున్నాము. యాక్చువల్లీ కుండ ఎక్కడ తీసుకొస్తాం ఏంటి ఆ ప్రాసెస్ కూడా చూపిద్దాం అనుకున్నా, బట్ నా పర్సనల్ ఇష్యూ వల్ల నాకైతే చూపించడం కుదరలేదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి చుట్టూరా బొట్లు పెట్టిన తర్వాత పైన జాజు పెట్టిన ప్లేస్లో అయితే మేము పెళ్లి బొట్టు పెడతాం అనమాట ఈ కూరాడు కుండకి. సో పెళ్లి బొట్టు ఎలా పెడతాం అనేది కూడా మీరే చూసేయండి. ఈ కూరాడు కుండ లేనిది మా తెలుగు వారి ఇంట్లో, అంటే కొంతమంది ఇంట్లో ఉండకపోవచ్చు, నేను చాలా సార్లు విన్నాను కూడా, ఈ మధ్య విన్నాను అది కూడా, కొంతమంది ఇంట్లో అయితే ఉండదంట. బట్ మా పద్మశాలి ఇళ్లలో అయితే ఖచ్చితంగా కూరాడు కుండ అయితే ఉంటది. ఎందుకంటే కూరాడు కుండ లేనిది అసలు ఎలాంటి పండగలు అయితే మేము జరుపుకోమన్నమాట. సో అసలు పండగలు జరుపుకోవాలంటే మాకు ముందుగా కూరాడు కుండ ఉండాల్సిందే. యాక్చువల్లీ ఇది స్టార్టింగ్లో గృహప్రవేశం రోజు పెడతారు.
సో గృహప్రవేశం రోజైతే మేము పెట్టుకున్నాం. కాకపోతే మధ్యలో ఏంటంటే మా సార్ వాళ్ళ నానమ్మ చనిపోయడం వల్ల సో కొత్తదైతే పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే అది ముట్టుడు అయిపోతుంది కాబట్టి కొత్త కుండ అయితే పెట్టుకోవాలి. సో ఈ మధ్య సంవత్సరికం అయిందని కూడా మీకు చెప్పాను కదా. సో సంవత్సరికం అయిపోయింది కాబట్టి మేమైతే కూరాడకుండా పెట్టుకుంటాం అనమాట. అందుకోసం అని చెప్పేసి మా ఆడపడుచు అయితే వచ్చింది. కూరాడకుండా ఎవరు పెడతారు అంటే ఆడపడుచు అయితే పెడతాయి అనమాట. ఇంటి ఆడబిడ్డ పెడుతుంది. సో అందుకే మా ఆడబిడ్డ అయితే కరీంనగర్ నుంచి వచ్చేసిందనమాట ముంబైకి. సో అలా మా కూరాడకుండా అయితే డెకరేట్ అవుతుంది. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా. నిజంగా ఒక నార్మల్ కుండకి, ఒక దేవుడికి సంబంధించిన కుండకి అంటే విత్ డెకరేషన్ తర్వాత ఎంత కలొస్తుందో దేనికైనా నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. సో అలా కుండనైతే ప్రిపేర్ చేసేసారు. అలాగే దానిపైన వచ్చిన మూతను కూడా ఎలా ప్రిపేర్ చేస్తారో మీరే చూసేయండి. తర్వాత మనం ఆల్రెడీ పూదిచ్చిన కుండలో వాటర్ అయితే పోసుకోవాలి ఇలా నిండా. ఇది ప్రాసెస్ అనమాట కూరాడు కుండ పెట్టడానికి. సో నిండుగా వాటర్ పోసేసి అందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కుంకుమ అయితే వేసి పెట్టేయాలన్నమాట. అలా వేసేసిన తర్వాత దానిపైన మూత అయితే పెట్టేసుకోవాలి. చూడండి మా ఆడబిడ్డ అయితే మూత పెడుతుంది. సో ఆ మూత మీద కూడా ముగ్గు అయితే వేసుకోవాలన్నమాట. మర్చిపోయిందనమాట, అందుకే తర్వాత అయితే వేస్తుంది. సో అలా ముగ్గు వేసేసుకొని మన కూరాడకుండా అయితే ప్రిపేర్ చేసేసాం. సో ఇదన్నమాట. దీనికి తోడుగా కూరాడు నీరాడు అనుకుంటా. సో నీరాడు అందులో ఏంటంటే దాన్ని ఎలా డెకరేట్ చేస్తారనేది కూడా మీరు చూడొచ్చు. చూస్తూ ఉండండి, అస్సలు స్కిప్ చేయకూడదండి. ఎవరైనా మన వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023 అనమాట. సో నెక్స్ట్ నీరాడకుండా ఎలా డెకరేట్ చేస్తామో చూసేయండి. సో కుండ అంటే స్టార్టింగ్లో కుండ అయితే తీసుకొస్తారో లేదో నాకు ఐడియా లేదు, కానీ ఇప్పుడైతే పంతులు గారు కలశంలో ఇలా నిండుగా బియ్యం పోసి అయితే పెట్టమన్నారనమాట. సో అలా కలశంలో నిండుగా బియ్యం అయితే వేసేసి చుట్టూరా గంధంతో అయితే పూజిస్తారనమాట. చూడండి చుట్టూరా గంధం పెట్టేసి ఆ గంధం పైన మళ్ళీ బొట్లు అయితే పెట్టేసి మన కలశాన్ని కూడా ఇలా అలంకరించేస్తారనమాట. సో ఇలా కూరాడు నీరాడైతే రెడీ అయిపోతుంది. మీరే చూసేయండి లుక్ ఎలా ఉందో. ఓకేనా. సో కూరాడు నీరాడు రెండు పూజించడం అయిపోయిన తర్వాత కూరాడికైతే ఒక పసుపు కొమ్ము కడతారండి. సో ఒక పసుపు కొమ్ము అయితే కట్టాము మేము కూడా పంతులు గారు చెప్పినట్టు. సో పసుపు కొమ్ము కట్టాలి. సో పసుపు కొమ్ము అయితే కట్టాలి. సో అది కూడా కట్టేసాం. తర్వాత ఆ కలశంకి ఒక పువ్వు అలాగే కూరాడకుండా కూడా ఒక పువ్వు అయితే కట్టేసాము. అలా మన కూరాడకుండా అండ్ నీరాడైతే రెడీ అయిపోయింది. సో ఇంకా
సో కూరాడిదైతే టోటల్ లుక్ ఇదన్నమాట. పూజించిన తర్వాత ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. అలాగే నీరాడు లుక్ అయితే ఇది. సో 2 ఇలా పూజించేసాము. సో రెండిటిని ఒకసారి అయితే చూసేయండి. ఎంత బాగా డెకరేట్ చేశాక ఎంత బాగా అనిపిస్తున్నాయో. సో ఇప్పుడు వీటిని అయితే లోపల పెట్టేసేయాలి. సో మా ఆడపడుచు ఉంది కాబట్టి తనైతే కూరాడు, పాప ఉంది కాబట్టి నీరాడు. అంటే ఒకరు కలశాన్ని ఒకరు కుండనైతే పట్టుకొని ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నారు. లోపలికి ఎక్కడికి? దేవుడి రూమ్లోకి అనమాట. సో దేవుడి రూమ్లో కూరాడు పెట్టాలి కాబట్టి దేవుడి రూమ్లోకి అయితే వెళ్ళిపోతున్నారు వాళ్ళిద్దరూ. చూడండి, మేమైతే పైన పెట్టుకుంటాం కూరాడు దేవుడి పక్కనే. సో అక్కడైతే మా ఆడపడుచు సెట్ చేస్తున్నారు అనమాట. చూస్తూ ఉండండి మీరే ఎలా పెడుతున్నారు ఏంటి అనేది. సో కూరాడు దగ్గర అయితే ఒక బ్లౌజ్ పీస్, కుడుక, ఖర్జూరం, పోక అయితే పెడతారు దేవుడి దగ్గర. సో టోటల్ దేవుడి రూమ్ లుక్ అయితే ఇదన్నమాట. సో అలాగే నైవేద్యం కింద పోలేలు కూడా పెట్టేశాం. సో ఇదండి ఇవాళ మన వ్లాగ్ అయితే. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.